కానాన్ జీవితము నాకు ఆనందమే, నా సంకటములన్నీయు తీరిపోయే. సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ప్రియ కుమార్తె, నీవు నీ జన్మము చేత నీకు సంక్రమించిన బుద్ధి, గుణము, స్వభావము, ఆలోచన విధానాన్ని బట్టి నీకు తెలుసో తెలియకో నీ జీవితంలో సంభవించిన కొన్ని కార్యాలు పరిశుద్ధుడైన దేవాది దేవుని ఎదుట నీవు ఒక పాపిగా కనబడుతున్నావని నీకు అర్థమైందా? ఆ పాపములు అలాగే చచ్చిపోతే భయంకరమైన అగ్నిగంధకాల గుండంలో పడి యుగయుగములు బయటికి రాలేక అంతము లేని కాలము బాధపడుతూ ఉండిపోయేదాని అని పాపులందరికీ అది పొంచి ఉన్న ప్రమాదం అని నీకు అర్థమైందా? ఆ భయంకర నరకం నుండి తప్పించుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు చేత కాదని, నీ సొంత పుణ్యకార్యాలు, నీతి కార్యాలు నిన్ను రక్షించవని, అలాగే మానవ కల్పిత మతములు, దైవములు ఏవీ నిన్ను రక్షించలేవు అని నీకు అర్థమైంది. నువ్వు నరకంలో పడక తప్పని పరిస్థితి, భయంకరమైన దారుణమైన పరిస్థితి నీకు సంభవించి నిస్సహాయంగానే ఉండగా సర్వ విశ్వ నిర్మాణకుడు, పరిపాలకుడైన యేసునాథుడు నీ పరిస్థితి చూసి నీ మీద జాలిపడి నిన్ను ప్రేమించి 2000 ఏళ్ల కిందట ఆ మహాదేవుడు, ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవుడుగా భూలోకానికి నడుబోటువంటి ఇశ్రాయేలు దేశంలో ఆయన జన్మించి నీ పాపములన్నీ తన మీద మోసుకొని నీవు పొందాల్సిన శిక్షంతా ఆయన అనుభవించి శిలువలో వేలాడి దెబ్బలు తిని రక్తం కార్చాడు, చనిపోయాడు, 3వ నాడు మళ్ళీ లేచినాడని నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయి లేచినట్లుగా నీకు విశ్వాసం కలిగినప్పుడు, యేసయ్యా నా పాపాలు క్షమించి నాలోనికి రమ్మని, నన్ను నరకం నుండి తప్పించమని నీకు తెలిసిన మాటలతో నువ్వు ప్రార్థన చేసేవా? అలా ప్రార్థన చేసే వాళ్ళు రక్షింపబడతారని, నా దగ్గరికి వస్తే నేను ఎంత మాత్రం బయటకు త్రోసిపోయినని యేసయ్య వాగ్దానం చేశారు. ప్రభు మాట సత్యం, ఆయన అబద్ధం ఆడడు. కాబట్టి నీ ప్రార్థన ఆయన ఆలకించినాడని నమ్మకం. నీవేమి కష్టపడకుండా ఉచితంగా ఈ గొప్ప రక్షణ, నిత్య రక్షణ నీకు అనుగ్రహిస్తున్నా దయామయుడైన యేసయ్య కొరకు నీ పాత బ్రతుకు, బుద్ధి, గుణము, స్వభావం అంతా ఇప్పుడు ఈరోజు ఇక్కడ సమాధి చేసి కొత్త మనిషిగా ఈ రోజు నుండి కొత్త జీవితం ఆరంభించి దేవునికి లోబడి బ్రతికి దేవుణ్ణి సంతోషపెట్టడం నీకు ఇష్టమేనా? ఈ నూతన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా యేసు ప్రభు వారిని ప్రక్కనే ఉంటాడు, ఎప్పుడూ విడిచిపెట్టడు, నీకు తోడుగా ఉంటాడు. అమ్మా నాన్న వదిలినా ఆయన నిన్ను వదిలిపెట్టాడు. మంచిది. నీవు కూడా ధైర్యంగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆఖరికి ఎవరైనా వచ్చి చంపుతామని బెదిరించినా సరే యేసు ప్రభువును వదిలిపెట్టకుండా నీ ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా నీ జీవితంలో ఆకర్షణగా యేసు ప్రభు బిడ్డగా ఆయన కొరకు సాక్షిగా నమ్మకంగా జీవిస్తామమ్మా. కుమార్తె, నీవు ఇచ్చిన మంచి సాక్ష్యమును బట్టి, అనేక మంది సాక్షుల ముందు నువ్వు ప్రకటించిన నీ హృదయ తీర్మానమును బట్టి, సర్వలోక రక్షకుడైన యేసునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను, ఆదేశమును, అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతి ఏకదేవుడు ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామంలో నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. సంకటములన్నీయు తీరిపోయే.